అదొక చిన్న ఊరు. ఆ ఊరిలో ఒక జ్యోతిష్కుడు నివసిస్తున్నాడు. జాతకం చూసి గుణించి చెప్తుంటాడు. ఆయన చెప్పిన జాతక ఫలితాలు ఎన్నడూ తప్పు అయినట్టు ఎవ్వరు కని విని ఎరుగరు. ఆయన అంతటి ఘనత వహించిన జ్యోతిష్కుడు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఆయన వద్దకు తన జాతకం చూపించుకోవడానికి ఒక రైతు వచ్చాడు. ఆ రైతు ఊరు పేరు చెప్పి పరిచయం చేసుకొని తన జాతకాన్ని జ్యోతిష్కుడికి ఇచ్చాడు. ఆ జాతకాన్ని గురించి చూసిన ఆ జ్యోతిష్కుడు కంగారు పడ్డాడు. ఆ కంగారుకు కారణం ఆ రైతుకు ఆ రాత్రి 8 గంటలకు ప్రాణాంతకమైన ఒక గొప్ప గండం ఉండడమే. ఆ జ్యోతిష్యుడు తన కంగారును కప్పిపుచ్చుకుంటూ ఆ రైతుతో సూటిగా ఏమీ చెప్పకుండా, అయ్యా, ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఏదో పనుల మధ్య దానిని గురించి మర్చిపోయాను. మీ జాతకాన్ని నా వద్దే ఉంచండి. దయచేసి రేపు ఉదయం మీరు రాగలిగితే అప్పుడు మంచిగా గురించి చెప్తాను అని చెప్పాడు. జ్యోతిష్కుడు చెప్పింది నిజమని నమ్మిన రైతు కృతజ్ఞత తెలిపి మర్నాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెళ్ళిపోగానే జ్యోతిష్కుడు తన భార్యను పిలిచి ఆమెతో, ఇప్పుడు నన్ను కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడే, అతడి ఆయుసు ఈరోజు రాత్రితో ముగియనున్నది. ఆ విషయం అతడికి చెప్పకుండా రేపు రండి అని చెప్పి పంపించాను. అతడు ప్రాణాలతో ఉంటే కదా రేపు నన్ను కలవగలడు అని చెప్పాడు భార్యతో. జ్యోతిష్కుడి ఇంటి నుండి బయలుదేరిన రైతు తన ఊరికి నడిచిపోతున్నాడు. దారిలోనే చీకటి అయిపోయింది. అది వానాకాలం కావడంతో సన్నగా వానజల్లు ప్రారంభమైంది. కాసేపట్లో ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టిగా ఆ వాన పరిణమించింది. అప్పుడు ఆ రైతు ఒక అడవి మార్గం గుండా పోతున్నాడు. తలదాచుకోవడానికి అటు ఇటు చూశాడు. కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయం కనిపించింది. అంతే. ఒక్క పరుగున వెళ్ళి శివాలయం ముందున్న మండపంలో నిలబడ్డాడు. మండపంలో నిలబడ్డ అతడు శిథిలమైన ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు. ఆలయ గర్భగృహం మండపం శిథిలమైపోయిందే. అక్కడక్కడ మర్రి రావి చెట్లు మొలకెత్తాయి. నా వద్ద సరిపడేంత డబ్బు ఉంటే ఈ ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని ముందు చేపడతాను అని మనసులో అనుకున్నాడు. అంతటితో ఆగక అతడి ఆలోచనలు మరింత విస్తృతించాయి. ఆ శివాలయాన్ని పునరుద్ధరించినట్లు మానసికంగా భావించాడు. గోపురం, రాజగోపురం, ప్రాకారాలు, మండపాలు వంటి వాటిని మానసికంగా తీర్చిదిద్దాడు. కుంభాభిషేకం శాస్త్రోక్తంగా వైభవంగా జరిపిస్తూ ఉన్నట్లు ఊహించుకున్నాడు. కుంభాభిషేకం నిర్విఘ్నంగా జరిపించి గర్భగృహంలో శోభస్కరంగా కొలువుదీరిన మహాశివుడికి సాష్టాంగ ప్రణామాలు అర్పించాడు. ఇంతటి మహోన్నత చింతనలతో మునిగి మైమర్చిపోయిన ఆ రైతు తాను నిలబడి ఉన్న మండపం పైకప్పు వంక చూశాడు. అక్కడ సరిగ్గా అతడికి తలపైన పాడుబడ్డ మండపం ఒకవైపు నుండి జడివాన శబ్దానికి బయటకు వచ్చిన కాలసర్పం పడగ విప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉండడం కనిపించింది. అది చూడగానే అయ్యయ్యో అంటూ రైతు మండపం బయటికి పరిగెత్తాడు. అదే సమయంలో వానతో మరింతగా శిథిలావస్థకు చేరిన మండపం కూలి నేలమట్టమైపోయింది. అప్పుడు రాత్రి 8 గంటలు. వాన కూడా ఆగిపోయింది. బ్రతుకు జీవుడా అంటూ రైతు ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు వెళ్ళి జ్యోతిష్కుని కలుసుకున్నాడు. రైతును చూసిన జ్యోతిష్కుడు అవాక్కయ్యాడు. అతడు మన జాతక గుణింపులో తప్పు జరిగిందేమో అని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలను తెచ్చి క్షుణ్ణంగా పరిశోధించాడు. గణితంలో ఎక్కడ తప్పు జరగలేదు, అంతా సరిగానే ఉంది. ఇటువంటి గండం నుండి తప్పించుకోవాలంటే ఆ వ్యక్తి ఒక శివాలయం నిర్మించి కుంభాభిషేకం చేసిన పుణ్యం గడించి ఉండాలి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పాపం ఈ పేద రైతు ఆలయాన్ని నిర్మించి కుంభాభిషేకం చేయగల స్తోమత ఎక్కడుంది అనుకుంటూ జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తున్న అన్ని వివరాలు రైతుకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అప్పుడు ఆ రైతు గత రాత్రి తనకు కలిగిన అనుభవాలను విపులంగా జ్యోతిష్కునితో చెప్పాడు. దైవకార్యం గురించిన భావన లేదా ఊహ ఏ విధంగా ఆ వ్యక్తులను గండం నుండి గట్టెక్కిస్తుందో ఈ కథ చెప్పకనే చెప్తుంది కదా. మీకు కూడా ఇలా జరిగిందా ఫ్రెండ్స్? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్. ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి.